చికెన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్. అప్పుడప్పుడు గోంగూర చికెన్ కర్రీ అని ఒక ఐటమ్ పెడతాడు భయ్యా. డాడీ బాగున్నా? నువ్వు మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? తెలుసు డాడీ, నువ్వు అన్ని నన్ను ఇలాంటివన్నీ తిడతావు అని తెలుసు. అందుకనే డైరెక్ట్ కెమెరా పెట్టి నేను పట్టించేయాలనుకున్నాను. నేను ప్రేమతో నన్ను ఎలా పిలిచినా రోహిత్ యాక్సెప్ట్ చేస్తాడు. అలా నువ్వు తిట్టక అవన్నీ. అన్న సురేంద్ర అన్న నమస్తే అన్న. నమస్తే. ఇంకోసారి అన్న సురేంద్ర అన్న నమస్తే అన్న. నమస్తే. బాగా ఆకలేస్తుంది గురు. లంచ్కి ఎక్కడికి వెళ్దాం? లంచ్కా ఎక్కడికైనా తీసుకోమామా. ఈ బిర్యానీలు మసాలాలు ఎక్కువ ఉండే ఫుడ్ మాత్రం వద్దు. మరేం తిందాం? అలా అడిగినా బాగుంది. వేడి వేడి వైట్ రైస్, అందులోకి సాంబారు, అందులో నంచుకోవడానికి నాన్ వెజ్, చికెన్ అలాంటివి ఏమైనా. అన్లిమిటెడ్ మాత్రం ఉండాలి ఖచ్చితంగా. ఓకే, మరి అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్ దగ్గరికి వెళ్దాం. అరే ఈ ఒక్క రోజుకే కాదు, ఈ నెలలో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వెళ్ళి తినేలాగా కొన్ని ప్లేసెస్ చూపిమావా. ఓకే సూపర్. అయితే ఈ రోజు మన వీడియోలో నువ్వు చెప్పిన అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఏం చేద్దాం అంటే టాప్ 5 అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్ ఇన్ అవర్ హైదరాబాద్ అనే వీడియో చేద్దాం. ఓకేనా? అరే నా బడ్జెట్ తెలుసు కదా నీకు. మన బడ్జెట్ లోనే ఉంటాయి, పదండి. అయితే పదా. సో మనం ఫస్ట్ ప్లేస్ గా మనం ఎక్కడికి వచ్చాం తెలుసా రాహుల్? తెలుసు. కేబుల్ బ్రిడ్జ్ దాటినాం, ఐటీసీ కోహినూర్ రోడ్ లో ఉన్నాం. కుమార్ యాంటీ షాపేగా. కుమారి ఆంటీ షాప్ ఒక్కటే లేదు ఇక్కడ, బోల్డ్ అన్ని ఉన్నాయి. కుమారి ఆంటీ కన్నా ముందర నుంచి ఉన్న అనురాధ అక్క దగ్గరికి వచ్చాం. ఫుడ్ ఎరగ తీసేస్తుంది అక్క, పద. అవునా? ఇంకా మిస్ అయ్యారా? ఓన్లీ కుమారి ఆంటీ ఒకటే ఉంటుంది అనుకున్నా నేను. అమ్మ మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? వెజ్ లో అయితే ఒక కర్రీ ఉంటది, గ్రేవీ కర్రీ, ఫ్రై కర్రీ, పప్పు, సాంబారు, చట్నీ, పచ్చిపులుసు, పిక్కెలు ఉంటది. రైస్ లో ఐటమ్స్ అయితే బగారా రైస్ ఉంటది, వైట్ రైస్ ఉంటది, గోబీ రైస్, లెమన్ రైస్, టమాటా, జీరా, కర్డ్ రైస్. నాన్ వెజ్ లో అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, చికెన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ ఉంటుంది. వెజ్ 80 రూపీస్, నాన్ వెజ్ 120. ఓన్లీ మటన్ కర్రీ అయితే 200. ఓకే అమ్మా. ఏం తీసుకున్నావు? నేను మటన్ ఫ్రై తీసుకున్నాను. మనం అనుకున్నట్టుగానే వైట్ రైస్ విత్ సాంబార్ అన్నం తీసుకున్నా. నువ్వు? నేను ముందుగా చెప్పినట్టుగా వేడి వేడి అన్నం, సాంబారు, చికెన్ కర్రీ. ఏమంటుంది ఆకింబకి? నేను అన్ని క్లియర్ గా కనుక్కున్నా గురు. అన్ని మన బడ్జెట్ లోనే ఉంటాయి. 100 నుంచి 200 మధ్యలో అన్ని నాన్ వెజ్ కర్రీస్ దొరుకుతున్నాయి. అన్ని డీటెయిల్స్ కనుక్కునేనా అన్ని బడ్జెట్ లోనే ఉంటాయి. నాన్ వెజ్ కూడా ఏది కావాలంటే అది ఉండదు. జమ్మని ఇప్పుడు తినడం స్టార్ట్ చేసేద్దాం. నువ్వు హ్యాపీగా తిను. మనకి ఈ ప్లేస్ లో కావాల్సిన నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని, మటన్లో ఏమేమి కావాలన్నా మటన్ ఫ్రై, మటన్ లివర్, బోటి, గీటి అన్ని దొరికేస్తాయి. చికెన్లో కావాల్సినవి అన్నీ కూడా ఉంటాయి. అందులో 100 రూపీస్ నుంచి 150 రూపీస్ 200 లోపలే ఉంటాయి కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ వచ్చేటప్పుడు కుమారి ఆంటీ అని అడిగా కదా, ఆంటీ కన్నా ముందు నుంచి ఈ ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ కన్నా నాకు ఈ అక్క దగ్గర ఫుడ్ చాలా బాగా ఇష్టం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది గురు. నీకు టేస్ట్ ఎలా అనిపించింది? ఎందుకు గురు బాగా ఎక్కువ స్పైస్ లేకుండా, తక్కువ లేకుండా అంతా ఈక్వల్గా ఉంది. ఇక్కడ మీ ఫేవరెట్ ఏంటో మీరు చెప్పండి. నా ఫేవరెట్ అయితే ఇప్పుడు నేను తీసుకున్న కాంబినేషన్. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ సాంబార్ అన్నంలోకి చికెన్ ఫ్రై తీసుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం మటన్ లివర్ ఫ్రై తీసుకుంటాను. ఎందుకంటే ఆ కాంబినేషన్ బాగా కుదిరింది ఇక్కడ. క్వాలిటీ పరంగా, ప్రైసెస్ పరంగా, టేస్ట్ పరంగా నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా ఇష్టం. అందుకనే ఫస్ట్ ప్లేస్గా ఈ ప్లేస్కి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ గురు. నా మాట్లాడేసి సర్రం తినేసాం అంటే ఇంకా చాలా ప్లేసులు బాగుంది. మనం తినేస్తున్నాం కాబట్టి సెకండ్ ప్లేస్లో కలుసుకుందాం. అవును గురు. ఇక టైమింగ్స్ ఏంది? టైమింగ్సా 11 నుంచి 2:30, 3, 4 వరకు ఉంటుంది మన అదృష్టం బట్టి. అయితే ఆఫీస్లో లేట్ అయినా పర్లేదు, లంచ్ టైం. బైక్ తీస్తే సెకండ్ ప్లేస్కి వెళ్దాం. ఓకే రావులు, మన సెకండ్ ప్లేస్ గా మనం ఎక్కడికి వచ్చామంటే మన జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్, చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ లేదు, ఆ మెట్రో స్టేషన్ పక్కనే రోడ్ నెంబర్ 16 లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఆపోజిట్ లో ఉండే కల్పనక ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఆల్మోస్ట్ గా వీళ్ళు 6 years నుంచి రన్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ గా ఇక్కడ చికెన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఎర్రగా తీస్తారు. చాలు గురు, ఈ మాత్రం చాలు. చికెన్ ఉంటది కదా? ఉండదే.
అన్న మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? వెజ్ ఉంటుందండి, నాన్ వెజ్ ఉంటుంది సార్. వెజ్లో ఏమేమి ఉంటాయండి? వెజ్లో డైలీ ఒక కర్రీ ఉంటుందండి, పప్పు, సాంబార్, చట్నీ, పెరుగు. నాన్ వెజ్లో? నాన్ వెజ్లో చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, బోటి ఉంటుంది, లివర్ ఫ్రై ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ రేట్లు ఏంటన్నా? వెజిటేరియన్ 70, ఎగ్ 80, నాన్ వెజ్ 100. నాన్ వెజ్లో ఏమేమి ఉంటుంది? నాన్ వెజ్ వచ్చేసి చికెన్ ఉంటుంది, లివర్ ఫ్రై ఉంటుంది, బోటి ఉంటుంది, ఎగ్ ఉంటుంది. ఈ లొకేషన్ ఎక్కడన్నా కొంచెం కరెక్ట్గా చెప్తారా? జూబ్లీస్ చెక్ పోస్ట్ అండి, రోడ్ నెంబర్ 16, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్. ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టున్నారన్నా? 6 years నుంచి పెడుతున్నాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సో మన నెక్స్ట్ ప్లేస్ గా మనం ఎక్కడికి వచ్చామో ఇందాక ఆల్రెడీ చెప్పాం, మళ్ళీ ఇంకొకసారి చెప్పు. కల్పన ఫుడ్ పాయింట్, సూపర్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్ గా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 16 లో. మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కి కరెక్ట్ గా రైట్ సైడ్ గల్లీ, రైట్ సైడ్ ఏనా కాదు లెఫ్ట్ సైడ్ గల్లీలోనే ఉంటుంది అనమాట. అండ్ చాలా ఫేమస్. స్పెషల్లీ ఇక్కడికి వస్తే అస్సలు మిస్ అవ్వకూడదు ఏంటి అని అంటే ఈ చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ, ఆ తర్వాత చికెన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్. అప్పుడప్పుడు గోంగూర చికెన్ కర్రీ అని ఒక ఐటమ్ పెడతాడు భయ్యా, చెత్త కొట్టేస్తాడు. అదంటే నాకు చాలా బాగా ఇష్టం. అండ్ ప్రైజెస్ ఏంటో కనుక్కున్నావా? మన బడ్జెట్ లోనే 100 నుంచి 150 మధ్యలోనే ఉన్నాయి అనమాట. సో హ్యాపీగా ఇక్కడికి వచ్చి కడుపు నిండా తినొచ్చు. ఇప్పుడైతే నువ్వు టేస్ట్ చేయాలి చికెన్ కర్రీని. ఒక్క ముద్ద తిను, నిజంగా నీకు చాలా బాగా నచ్చింది. అంటే ఇద్దరం కలిపి ఒకటే ప్లేట్ తీసుకుంటున్నాం అండి. ఎందుకంటే ప్రతి ప్లేస్ లో 2 ప్లేట్లు తీసుకుంటే ప్లేట్కి 150 రెక్కలు వేస్తున్నారు. 150 300 అవుతుంది. అలాంటి ఖర్చులు లేకుండా కొంచెం పొదుపుగా కలిసి ఇద్దరం తింటున్నాం. అండ్ ఇప్పుడు ఈరోజు మేము తిరిగే ప్రతి ఒక్క ప్లేస్లో టైమింగ్స్ అన్నీ సేమ్ ఉంటాయండి. కరెక్ట్గా 11 నుంచి మనకి 3 వరకు ఈ ప్లేసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రైజెస్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. ఎలా ఉంది? నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు అన్ని ఈక్వల్ గా బాగా శుభ్రంగా చేసిన, అన్ని ఏది ఎక్కువగా లేదు. సో ఫాస్ట్గా తినేసి నెక్స్ట్ ప్లేస్కి కూడా వెళ్ళిపోదాం. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. మేము నచ్చుతుందా? అంటే ఇంకా సెకండ్ ప్లేస్లో తిన్నదే ఉంది. అప్పుడే థర్డ్ ప్లేస్కి వచ్చేసాం. సో మా థర్డ్ ప్లేస్గా మేము ఎక్కడికి వచ్చామంటే మన చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్టకి వెళ్ళే రూట్లో TV9కి కొంచెం ఆపోజిట్లో ఉండే మా డాడీ షాప్ దగ్గరకు వచ్చాం. డాడీ షాప్ అంటే కొంచెం కంగారు పడకు, మా డాడీ షాప్ కాదు, నేను ముద్దుగా డాడీ అని చెప్పి పిలుచుకుంటాను అనమాట. అవ్వని అవంటే నాకు భలే ఇష్టం. ఆమె దగ్గరికి ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పకుండా నేను వెళ్తా. ఆమె నన్ను మొట్టమొదటిగా ఏమని పిలుస్తుందో నువ్వు చూడు. సరే అంటే గుండె ధైర్యంగా పెట్టుకో, బూతులు ఉంటాయి కానీ ప్రేమతో అంటది. రండి అవేంటో మీకు కూడా వినిపిస్తా. డాడీ బాగున్నా? నువ్వు మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? తెలుసు డాడీ, నువ్వన్నీ నన్ను ఇలాంటివన్నీ తిడతావు అని తెలుసు. అందుకు నేను డైరెక్ట్ కెమెరా పెట్టి నేను పట్టించేయాలనుకున్నాను నేను. డాడీ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి చెప్పు? బోట్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, లివర్ ఉంటుంది, తలకాయ కూర ఉంటుంది, మటన్ లివర్ ఉంటుంది. ఇక్కడ ప్రైజెస్ అన్ని కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ బోటి కూర చెత్త కొట్టేస్తారు. తిన్నానండి ఫస్ట్ బోటి కూర అంతే డాడీ. సో మన థర్డ్ ప్లేస్ గా మనం ఎక్కడికి వచ్చాం రావులు? TV9 ఆపోజిట్ గా ఉండే ఆవో షాప్. ప్రేమతో నన్ను ఎలా పిలిచినా రోహిత్ యాక్సెప్ట్ చేస్తాడు. అలా నువ్వు తిట్టగా అవన్నీ ఓకేనా? ఆమె వయసుకి ఆమెకి ఇచ్చే మన మర్యాద అనమాట. సో ఇప్పుడు మన డాడీ దగ్గర బోటి కర్రీ ఒకసారి ట్రై చేయి. మన డాడీ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్లో అన్నీ దొరుకుతాయండి. 90 రూపాయల నుంచి 150, 200 రూపాయల లోపలే మనకి ఇక్కడ వెజ్ నాన్ వెజ్లో బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి. డాడీ దగ్గరకు వస్తే ప్రతి ముద్దకి న్యాయం జరిగిద్ది అనమాట. ఎలా అనిపించింది నీకు? నేను ఊర్లో ఉన్నప్పుడు చాలా తక్కువ సార్లు తిన్నా బోటి, అయితే వేరే లెవెల్ ఉంది గురు. ఒకసారి దగ్గరికి రా చెప్తా. సో మనకి హనీ కుంబ్లో ఇలా వలలుగా ఇలాంటి స్ట్రక్చర్ వస్తుంది కదా, అలాంటి స్ట్రక్చర్ చూడండి ఎంత నీట్గా కనబడుతుంది. దీన్ని నేను ఇంత నీట్గా చూపించడానికి గల కారణం ఏంటంటే అంత క్లీన్ చేసి అంత నీట్గా అంత హైజీన్గా డాడీ నీట్గా చేసుకొని వస్తాడు. అందుకే టేస్ట్ ఇంత బాగుంటుంది. బాగుంది నిజంగా చెప్తే నమ్మలేదు నువ్వు. సో ఇది నీకు మొత్తం 5 ప్లేసెస్ చూపిస్తాను. 3 ప్లేసెస్ అయిపోయినాయి, ఇంకా 2 ప్లేసెస్కి వెళ్తా. ఈ రోజు మన వీడియో అయిపోతుంది. అయితే లాస్ట్ 2 ప్లేసెస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, తప్పకుండా చూడండి. ఓకే ఇదే తినేద్దాం కదా, బాగా బాగుంది. చూపించాలని మనసు ఫిక్స్ అయ్యాం. వీడియో స్టార్ట్ చేసినప్పుడు మనం చూపించాల్సిందే. 3 అయినాయి, నెక్స్ట్ 2కి మీరు రెడీగా ఉండండి. మేము తినేసి బయలుదేరుతున్నాం. హాయ్ బ్రో, మీ పేరు? ముత్తు అన్న. చెప్పండి. మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి బ్రో? వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది అన్న. వెజ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి బ్రో? వెజ్లో పప్పు, సాంబార్, పెరుగు, కర్రీస్, ఇంకా చట్నీ ఫ్రై ఉంటుంది, ఇంకా పాపడాలు ఉంటాయి. నాన్ వెజ్లో బ్రో? నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటి, ఇంకా బిర్యానీ ఉంటుంది. అన్లిమిటెడ్ రైస్, వెజ్ నాన్ వెజ్ మీల్స్ దొరుకుతాయి మన దగ్గర. నాన్ వెజ్ లిమిటెడ్. బ్రో ఓ మాట, అయితే చూడడానికి చిన్నపిల్లల్లా ఉన్నారు, ఈ బిజినెస్ మీదేనా? మాదే అన్న.
చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిన ఫ్యామిలీ తోటే మేము చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్ బ్రో. ఇలాగే మీ బిజినెస్ 3 పూలు 6 కాయలుగా నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ ప్లేట్ నాన్ వెజ్ మీల్స్ ఇచ్చేస్తా. ఓకే అన్న. ఓకే. సో మన 4th ప్లేస్ గా మనం ఎక్కడికి వచ్చాము అని అంటే లోటస్ పాండ్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న అన్నపూర్ణ మంజు కేటరింగ్ దగ్గరకు వచ్చాము. 2 కుర్రోళ్ళు, చాకులు లాంటి కుర్రోళ్ళు ఇక్కడ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారంట 6 months నుంచి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఈ ప్లేస్ మాత్రం నేను స్కిప్ కొడదాం అనుకుంటున్నాను, జస్ట్ టేస్ట్ చేస్తాను. నేను నిమ్మకాయ సోడా తాగుతాను, ఎందుకంటే బాగా తిరుగుతూ ఉన్నాం కదా, తప ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తినడం తిరగడం నా గొంతు ఎండకపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో ముద్దు పెట్టి నాకు కూడా తిను బ్రో ఒకసారి తిని ఎలా ఉన్నారు. నాకు ఇంకా లైట్ కొంచెం ఉప్పు ఎక్కువైన చికెన్ కర్రీలో అనిపిస్తుంది, బట్ అది బగారా అన్నంలోకి కలుపుకుంటే సెట్ అయిపోయింది. సూపర్గా ఉంది. సో దీన్ని తొందరగా ఫినిష్ చేసేస్తే నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. అన్నీ ఒక్కొక్క ముద్ద నాకు పెడుతుండే, ఓకేనా? చికెన్తో తిన్నాను, బోటితో. ఫస్ట్గా అబ్బా తిరిగి మా ఒళ్ళు సుమారం అయిపోయింది. సో ఫైనల్ గా మన వీడియో ఆఖరి కట్టడానికి అయితే వచ్చేసాం. మన 5th ప్లేస్ కి వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? ఫోర్మాల్ దగ్గర ఉన్న హోటల్ నెల్లూరు వారి రుచులు. అండ్ ఈ ఏరియాలో పర్టికులర్ గా ఈ నెల్లూరి రుచులు అనే ఈ ప్లేస్ చాలా ఫేమస్ అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. వెళ్ళి అన్నతో మాట్లాడతాను ఫస్ట్. అన్న భలే గమ్మత్తు మాట్లాడతాడు, అది మాట్లాడేసిన తర్వాత టేస్ట్ చేద్దాం, ఓకేనా? సరే పద. అన్న సురేంద్ర అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న సురేంద్ర అన్న నమస్తే. అన్న నమస్తే. ఎస్ అన్న వాళ్ళది నెల్లూరు రుచులు మన KPHBలో చాలా ఫేమస్. అండ్ అన్న ఆల్మోస్ట్ 3 years నుంచి ఉందన్న. అవునండి అన్న మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అన్న? మన దగ్గర ఆల్ ఐటమ్స్ ఉంటాయి. వెజ్ సపరేట్గా ఉంటుంది, నాన్ వెజ్ సపరేట్గా ఉంటుంది. అన్న మన దగ్గర ప్రతిదీ నెల్లూరు స్టైల్లోనే ఉంటాయి అన్న. నెల్లూరు అన్న మేము ఈ రోజు కొంచెం లేట్ గా వచ్చాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30. అదే మన దగ్గర టైమింగ్స్ ఏంటన్నా? 10:30 నుండి 5 దాకా. ఇంత క్వాలిటీని ఇంత హైజీనెస్ ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా ఇక్కడ రన్ అవుతుంది. మేము కూడా టేస్ట్ చేస్తాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేకింగ్ నుంచి టేస్టింగ్ వరకు ఒక కంప్లీట్ వీడియో అన్న వాళ్ళ షాప్ గురించి చేసుకుందాం. థ్యాంక్స్. ఓకే. గమ్మత్తుగా ఉంది. సో లాస్ట్ ప్లేస్ కి వచ్చేసాం మేమైతే. ఇక్కడ సురేంద్ర అన్న ఉన్నాడు కదా, అన్న ఎలా అంటే ఏదైనా క్వాలిటీ ఫుడ్ మాత్రమే ఇవ్వాలి, మనం చేస్తే క్వాలిటీగా ఉండాలి, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్. ఎంత తక్కువ అంటే 70 రూపాయలకి మనకి ఇక్కడ వెజ్ దొరికితే 90 రూపాయలకి నాన్ వెజ్ దొరికేస్తుంది. అంత తక్కువ కాస్ట్ అనమాట. ఒక్కసారి టేస్ట్ చేయి, నీకు ఎంత బాగా నచ్చుతుందో నాకు చెప్పు. మేము ఇక్కడికి రావడానికి 3:45 అవుతుంది ప్రెసెంట్, అన్ని తిరుగుతూ వచ్చాం కదా. సో మాకు ఈ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. అదే మీరు కొంచెం తొందరగా వస్తే బొమ్మిడాయిలు, చేపల పులుసులో డిఫరెంట్ పులుసులు పెడతారు వీళ్ళు. సో టేస్ట్ ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది, ఒక్కసారి ట్రై చేసి. చికెన్ ఫ్రై బాగు, చికెన్ బాగా రోస్ట్ అయ్యి ఆ మసాలా ఘాటు తగులుతుంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ వాడే కారం గీర మసాలాలు అన్నీ కూడా వీళ్ళే చేసుకుంటారు. దిల్గుసా చాలా నువ్వు అడిగినట్టు మీల్స్ ప్లేసెస్కి వెళ్ళాం, మంచిగా నాన్ వెజ్ మీల్స్ తిన్నాం. అలానే 5 places తీసుకోబోయా, లిస్ట్ వేసుకో. నెలలో శాలరీ కొంచెం, ఇప్పుడు శాలరీ అయిపోతుంది కదా నెల ఆఖరికి, అలాంటి టైంలో ఈ వీడియో ఇంకొకసారి చూసుకో. మీరు కూడా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. నెలాఖరు టైంలో తప్పకుండా మనకు వస్తుంది మీ అందరికి. ఏమంటావు? అంతే కదా, తిను. ఇది బాగుంది, ఇంకా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన టాప్ 5 సిరీస్లో టాప్ 5 నాన్ వెజ్ మీల్స్ అన్లిమిటెడ్ అనమాట. సో బాగా కడుపు నిండా తిన్నావా? బాగా. ఈ రోజు తిన్న అన్ని ప్లేసెస్లో కల్లా నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో ఒకసారి చెప్పు. నాకు మనం నెంబర్ 2గా వెళ్ళామే, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్ లో. ఎస్, ఆ పాయింట్ నాకు చాలా బాగుంది. ఆ పాయింట్ నచ్చింది. అండ్ నా ఫేవరెట్ ఏంటి అని అంటే టీవీ నేను ఆఫీస్ దగ్గర డాడీ దగ్గరికి వెళ్ళాం కదా. డాడీ అంటే నాకు పర్సనల్ గా ఇష్టం. అండ్ డాడీ దగ్గర బోటి కర్ర చెతక్ కొట్టేస్తాడు డాడీ. నాకు తెలంగాణకు వస్తే ఆమె దగ్గర బోటి కూర తింటేనే తెలిసిందనమాట ఎట్లుంటుందిరా తెలంగాణ బోటి కూర అని. సో నా ఫేవరెట్ అది. అండ్ మీ ఫేవరెట్ ఏంటో మొత్తం ఈ టాప్ 5లో కామెంట్ చేయండి. అలానే మీరు టాప్ 5గా భావించిన ప్లేసెస్ని కూడా ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం పార్ట్ 2 చేసేటప్పుడు ఆ ప్లేసెస్ని కూడా కవర్ చేద్దాం. అలానే
టాప్ 5లో ఈ రోజు మనం నాన్ వెజ్ మీల్స్ గురించి చేసాం కదా, అలా దేని గురించి చేద్దాము నెక్స్ట్ వీడియో అనేది కూడా కామెంట్ చేయండి. బిర్యానీల గురించా, షవర్మా గురించా, స్వీట్స్ గురించా, లేకపోతే చైనీస్ ఫుడ్ గురించా, దేని గురించి చేయాలనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడంలో మేము బిజీగా ఉంటాం అనమాట. సో ఇది ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ పెట్టి మన ఇన్ఫినిటమ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రోహిత్ని, నేను మీ రాహుల్ శెట్టి, అండ్ వీఆర్ ఇన్ఫినిటమ్ ఫుడ్.